లో భాగంగా వెల్దుర్తి మండలం నూతన కమిటీని వేయడానికి మానశ్రీ మందాకృష్ణ గారి నేతృత్వంలో మరి ఈ వెల్దుర్తి మండల ఇన్ఛార్జిగా పనిచేయడం జరుగుతుంది. మానశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మరి ప్రతి ఒక్కరిని ఒక వేదికగా ఏర్పాటు చేయడానికి చేస్తున్నటువంటి ఈ పోరాటము ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో మరి మాదిగ ఉపకులాలు చైతన్యం కావాలని, మరో పోరాటానికి సిద్ధం కావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే 30 సంవత్సరాల సుదీర్ఘంలో ఎన్నో ఒడిదొడుకులైనటువంటి ఎదుర్కొన్నటువంటి మన నాయకులు మానశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నటువంటి మాదిగలు వర్గీకరణ సాధించుకున్న దిశగా పోరాటం చేశారు. అలాంటి పోరాటాల ప్రతిమే ఈరోజు ఏబిసిడి వర్గీకరణ సాధించుకున్న దిశగా ప్రయాణం చేశారు. అలాగే మరి మానశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఆరోగ్యశ్రీ పిల్లల కోసం, గుడ్డ జబ్బుల పిల్లల కోసం ఆరోగ్యశ్రీని తెచ్చినటువంటి చరిత్ర సమాజానికి తెలియజేయాలని, అలాగే వితంతువులకు పెన్షన్ ఏర్పాటు చేసినటువంటి చరిత్ర సమాజానికి తెలియజేయాలని, అలాగే వికలాంగులకు పెన్షన్ పెంచే విధానాన్ని కూడా సమాజానికి తెలియజేయాలని మానశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఈ సమాజానికి ఎన్నో సేవలు చేశారని ఈ సమాజానికి, మాదిగ సమాజానికి తెలియజేస్తున్నారు. అదే కోణంలో మాదిగలు, మాదిగ ఉపకులాలు ఒక వేదికగా ఏర్పాటయ్యి మరో ఉద్యమానికి సిద్ధం కావాలని కూడా తెలియజేస్తూ వెల్దుర్తి మండల ఇన్ఛార్జి రెడ్డిపోగు విజయ్ మాదిగ. మరి అలాగే దుమ్ము చిన్న ఆదేశాల మేరకు మరి మా ఇద్దరికి విజయనగర్కి నాకు వెల్దుర్తి మండలం, కృష్ణగిరి మండలం ఇన్ఛార్జీలుగా ఏర్పాటు చేసినందుకు మరి ఈ యొక్క వెల్దుర్తికి రావడం జరిగింది. అన్నలారా, తమ్ముళ్ళారా, నా తోటి నాయకురాల, మహిళా నాయకురాలు, ఈ యొక్క వెల్దుర్తి గ్రామంలో ఈరోజు సమీక్ష సమావేశం జరుపుటకు వచ్చిన నా గ్రామ పెద్దలు, రక్త సంబంధికులకు అందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు. అలాగే గతంలో ఆర్వి రమణ అన్న ఉండేవారు, ఆయన ఇప్పుడు సురికీలు. మరి అన్న ఉన్నప్పుడు వెల్దుర్తి గ్రామంలో అందరము కలిసి పనిచేసిన వాళ్ళము. బజరన్న కావచ్చు, ప్రకాష్ కావచ్చు, సోమన్న కావచ్చు, అలాగే గిడ్డయ్య కావచ్చు, పంచుకట్ట బజరన్న కావచ్చు, మద్రేడి కావచ్చు, నారాజన్న కావచ్చు. మరి ఇక్కడికి వచ్చిన నా పెద్దలు మాదిగ ఉపకులాల అందరూ సపోర్ట్ వల్లనే ఈ యొక్క మామూలుగా వెల్దుర్తి మండలం, కృష్ణగిరి మండలము విజయవంతంగా సాధించుకునే దిశలో మేము అడుగేస్తామని చెప్పి మానశ్రీ మందకృష్ణ గారి ఏ పిలుపునైనా సరే ఇస్తే ఆ పిలుపుకు సిద్ధపడి రెండో ఉద్యమం కూడా వెనుక ఆడకుండా మరి ఈ గ్రామాల నుంచి ప్రజా చైతన్యం జల చైతన్యంగా మార్చి మేము ఇక్కడ నుంచి అన్న పిలుపు కొరకు తరలిస్తామని చెప్పి ఇక్కడున్న లీడర్తనాన్ని ఎత్తికి తీసి ఎంఆర్పిఎస్కు సీనియర్ నాయకత్వం అనే ఉన్న వాళ్ళని ఎంఎస్పీలోకి, అలాగే చదువుకున్న యువకులను ఎంఆర్పిఎస్లోకి, మరి అలాగే ఈ యొక్క మహిళా టీం కావచ్చు, కళా టీం కావచ్చు, మరి ఎంఎఫ్ టీం కావచ్చు, ప్రతి ఒక్క టీముని ఈ గ్రామాలలో, ఈ మండలాల్లో నిర్ణయించుకుంటూ ప్రజల్ని అమేకంగా కలుపుకొని వాళ్ళలో కలిసిపోయి వాళ్ళ సంపూర్ణంగా మద్దతు తీసుకొని ఇక్కడ నుంచి మేము విజయం సాధించుకొని కర్నూలు నగరానికి అన్న పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టినప్పుడు తరలే అవకాశాలు ఉంటాయని చెప్పి కోరుతున్నాను. అన్న బజరన్న, ప్రకాశం అన్న, ఈ యొక్క మీ సూర్యన్న, మీ యొక్క సంకల్పము ఎంతో గొప్పది. ఎందుకంటే మీరు తలుచుకుంటే గ్రామాన్ని ఒక తాన్ని కూర్చొని అందరికీ క్యాడర్ని కూడా నిర్మించే శక్తి మీ దగ్గర ఉంది. అలాగే మన హక్కులని కాపాడుకునే అవకాశాలు ఎన్నో ఉండి సాధించినాం. అంటే ఇందాక విజయన్న గారు మాట్లాడినట్టు ఎంఆర్పిఎస్లో
రేషన్ కార్డు కానుంచి ఆరోగ్యశ్రీ కార్డు, వృద్ధుల పింఛన్ కావచ్చు, మరి ఎస్సీ వర్గీకరణ కావచ్చు, అన్నీ ప్రజలకు ఉపయోగపడే సామాజికమే మనం తెలుసుకున్నాం. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారంగా రాజకీయంగా ఎదగాలని చెప్పి మన ఆకాంక్ష. మీ యొక్క అందరి సపోర్ట్ వల్లనే ఈ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి సోషలిస్ట్ మహాజన పార్టీ ముందుకెళ్తుందని చెప్పి కోరుతున్నాను. అన్న మీడియా మిత్రులారా, మావి 1000 గొంతులైన మీ యొక్క మీడియా మిత్రుల వారాది ఉంటే మేము లక్షలాది సంకల్పం మీరు అందించిన వారైతారు. మీరు కూడా మీ సపోర్ట్ కావాలని చెప్పి కోరుతున్నాను. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు కూడా ఎంఆర్పిఎస్ తరఫున సామాజిక ఉద్యమ వర్గం జరిగింది. ఇక్కడకు రావడంతో ఈరోజు సమీక్ష సమావేశం జరుపుకొని మరి మేము షెడ్యూల్ వేసుకొని షెడ్యూల్ ప్రకారంగా గ్రామాలు తిరుగుతూ మీడియా మిత్రులకు కూడా మేము ఎక్కడెక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా అందజేస్తామని చెప్పి తెలియపరుచుకుంటూ చూపిస్తున్నాం. ఎంఆర్పిఎస్ మరియు వెల్దుర్తి మండలం కృష్ణగిరి మండలానికి ఇన్ఛార్జ్కి వచ్చిన మేమిద్దరం, నా పేరు పాముల కుమార్ మాదిగ, ఎంఆర్పిఎస్.